హాయ్ ఫ్రెండ్స్, మా అత్తగారింటికి అయితే వచ్చాము. నైట్ అయితే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ ఇల్లంతా గలీజ్గా ఉంటే ఇంకా నీట్గా చేసుకొని ఇంకా నిద్రతే అయిపోయింది. ఇంకా ఐస్లు అయితే తింటున్నాము. హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. ఇంకా ఐస్లు ఎండలు అయితే బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు తెలియట్లేదు. ఇంకా నాకు వేడి చేసిందని చెప్పంలోనే ఇంకా అమ్మ నా కోసం అయితే లెమన్ వాటర్ అయితే కలిపింది. ఎంతైనా తల్లిదండ్రులు ఉన్నంతసేపే ఫ్రెండ్స్ మనకి కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన ఏంటంటే మనకి ఏదన్నా చిన్న ప్రాబ్లం అయినా సరే వాళ్ళ కష్టం అనుకోకుండా మన కోసం ప్రతిదీ చేస్తారు. ఇంకా లెమన్ వాటర్లో అయితే అమ్మ సబ్జా గింజలు అయితే నానబెట్టింది అనమాట. అవి కూడా వేసింది. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అమ్మ ప్రేమ అంతే వెలకట్టలు లేనిదంటే టేస్ట్ విషయంలోనే కాదు, తల్లికి ఓపిక ఉన్నా లేకపోయినా మన దగ్గరికి వచ్చేసరికి ఎంతో ప్రేమగా ఓర్పుగా అయితే చేస్తూ ఉంటారు. ఇంకా లెమన్ వాటర్ అయితే బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో మాత్రం చాలా టేస్టీగా అయితే ఇంకా అమ్మ చేసింది. ఇంకా అదే తాగుతున్నాను అనమాట. అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. ఏంటంటే నాగమణి అక్క ఉంది కదా, నాగమణి అక్క కామెంట్ పెట్టిందని చెప్పేసి అమ్మకు చెప్తున్నాను అనమాట. నాకు ఇంతవరకు సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాగమణి అక్క. ఇంకా అంతేకాకుండా తమిళనాడు నుంచి చూస్తున్న డేవిడ్ అని అనమాట. వీళ్ళు ఖచ్చితంగా ఇద్దరైతే కామెంట్ పెడుతూనే ఉంటారు. కామెంట్స్ ఏంటంటే మనకి బూస్టింగ్గా ఉంటుంది అనమాట, మనకి ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోస్ చేయాలనే ఆతృత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ మా పాప అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చుకుంది. మొన్న అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వస్తూ గోరింటాకు కూడా తీసుకొచ్చుకున్నాం. మా అమ్మ పగలే ఇంకా మిక్సీ పట్టింది అనమాట. మిక్సీ పెట్టి ఇంకా డబ్బాలో పెట్టింది. నైట్ పెట్టుకోవచ్చు, నైట్ అయితే పాప పండుకుంటుంది కదా మంచిగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అంతేకాకుండా చిన్నపిల్లలకి గోరింటాకు ఎలా సింపుల్గా పెట్టాలనేది కూడా వీడియోలో ఉంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చిన్నపిల్లలకి గోరింటాకు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి నేను చూపిస్తాను. ముందు వీడియోలో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఇంకా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గోరింటాకు అయితే ఊరు నుంచి అయితే తెచ్చుకున్నాము. మిక్సీ అయితే పట్టుకున్నాము. గోరింటాకు పెట్టుకుంటున్నాము. రేపు సండే కదా, అందుకని గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాము. ఇలా ట్రై చేసినా కానీ ఇదంతా ఫేక్. ఇట్లా ముంచితే ఇట్లా ఏళ్ళు కంటుతుంది అన్నది అది ఫేక్. అందుకనే వీడియో అయితే చూపించాను. ఇంకా మేమైతే గోరింటాకు పెట్టుకొని కొంచెం మారిపోయిన తర్వాత ఇంకా పాపకు కూడా ఇలా కవర్లలో గోరింటాకు వేసుకొని మనకి కవర్లు చేతి కట్టి ఇలా స్ప్రెడ్ చేస్తే ఏంటంటే కాళ్ళకి చేతులకి పిల్లలు ఖరాబ్ చేసుకొని తల ఒంటికి అయితే రాసుకోకుండా ఉంటారు కదా. ఇలా ఏంటంటే మనకు కూడా ఇబ్బందిగా ఉండదు. ఒకేసారి కొంచెం కవర్లలో వేసుకుని ఇంకా ముడి వేసుకొని చేతికి మొత్తం అలా స్ప్రెడ్ చేస్తూ అలా వదులుతూ ఉంటుందంటే గోరింటాకు అనేది కాళ్ళకి చేతులకి చాలా మంచిగా పడుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే చూడండి మా పాపకి ఎంత మంచిగా కలర్ఫుల్గా పండిందో. ఈ ఇయర్లో ఫస్ట్ గోరింటాకు అనమాట పెట్టుకోవడము. ఇంకా తర్వాత ఏంటంటే మండే రోజు అనమాట. సండే వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు నేను. మండే రోజు మా పాస్టర్ గారు సేవలోకి వచ్చి 25 years అని చెప్పేసి తనకి కృతజ్ఞతగా అయితే ప్రేయర్ అయితే పెట్టించారు. దేవుని సేవలో ఉంటే అంత అదృష్టం ఉంటుందో అది సేవ చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇంకా చాలామంది పాస్టర్ గారులు అయితే వచ్చారు కదా, ఇంకా అయ్యగారికి అయితే సన్మానం లాగా అంటే షాల్వాస్, ఫ్లవర్స్ దండలు అయితే ఇంకా వేసి ఇద్దరిని పాస్టర్ గారిని అయితే ఇంకా అలా కూర్చోబెట్టారు. యవనస్తుల పిల్లలు కూడా చాలా మంచిగా అంటే ఒక మెమరబుల్గా గుర్తుండిపోయే గిఫ్ట్ కూడా తీసుకొచ్చారనమాట. నాయన కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఈ మనకి షాల్వాలు ఇవన్నీ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. ఇంకా అదేంటంటే ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అది గుర్తుగా అనమాట. పాస్టర్ గారు ఇప్పుడు చూసుకున్నా కానీ గుర్తొస్తుంది. కానీ పాస్టర్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు ఇది చూసి. కానీ చాలా బాగా జరిగింది. ఇంకా భోజనాలు అవన్నీ అయితే జరిగాయి. ఇంకా తినేసి ఇంకా నేనైతే ఇంటికైతే వస్తున్నాను ముందే. ఎందుకంటే పాప ఏడుస్తుందని చెప్పేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాను. ఫ్రెండ్స్ చర్చికి వెళ్ళొస్తాను.